మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారనుకోండి, మనం స్వీట్ అవాయిడ్ చేయాలంటాం కదా, బట్ ఆ టాబ్లెట్స్ స్వీట్ ఉంటాయి కదా, అది ఒక ఇండైరెక్ట్ సైడ్ ఎఫెక్టే కదా మళ్ళీ తర్వాత బాడీకి లోపలికి వెళ్ళిన తర్వాత. అది ఏంటంటే ఇప్పుడు మిరపకాయలు ఉంటాయా, మిరపకాయల్లో కూడా చక్కెర ఉంటుంది. ఇప్పుడు మనం మిరపకాయ బజ్జీ తింటాం కదా, దాంతో కూడా షుగర్ పెరుగుతుంది. మరి వేడి చాలా వేడి చేస్తుంటది హోమియోపతి మందులు అని అనుకునే వాళ్ళకి మీరు చెప్పే మాట. అసలు వేడి అంటే అందరు ఏమనుకుంటారు, మోషన్స్లో ప్రాబ్లం అవుతుంది, హీట్ రిలీజ్ అవుతుంది, బాడీలోకి వెళ్ళి చెమటలు వస్తాయి, దాహం ఇస్తుంది. అయితే పేషెంట్లకు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి జర ఇక్కడక్కడ బయట తింటే వాళ్ళకి మోషన్లో జర బర్నింగ్ సెన్సేషన్ రావడం, మళ్ళీ దాని తర్వాత ఒక్కొక్కసారి బ్లడ్ పడడం. వెయిట్ లాస్ ప్రోగ్రామ్ని పర్ఫెక్ట్గా ఎట్లా ప్లాన్ చేసుకోవాలి? బ్రేక్ఫాస్ట్ చేస్తాను నేను, 12 hours ఈ డైట్ చేస్తాను, 16 hours ఆ డైట్ చేస్తాను అంటే అది బాడీ మీద ఎట్లాంటి ఎఫెక్ట్ పడుతుంది ఫైనల్గా? షుగర్ వ్యాధి పేషెంట్లు అన్ని దేశాల కన్నా ఎక్కువ ఇండియాలోనే ఉన్నారు. వెయిట్ ప్రాబ్లమ్స్తో బాధపడేటోళ్ళు కూడా ఎక్కువ ఇండియాలోనే ఉన్నారు. చిన్న పిల్లోని వాళ్ళ నాయన కానీ అమ్మ కానీ వాళ్ళు ఏం చేస్తారంటే, అరే తినురా బాయ్, తిను తిను అనేసి స్టార్ట్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు వన్ కెపాసిటీ ఎంత ఉంటుంది? ఎందుకంటే మీ ఓన్ని మీరు చిన్నప్పుడు లడ్డు తయారు చేస్తుండొచ్చు, కానీ ఆ లడ్డుతనమే వానికి తర్వాత షుగర్ వ్యాధి, ఒబెసిటీ. చిన్నప్పటి నుంచే మీ పిల్లల్ని అథ్లెటిక్ మైండ్ స్ట్రాంగ్ ఉండాలి, బాడీ స్ట్రాంగ్ ఉండాలి, అన్నీ కరెక్ట్ ఉండేటట్టు మనం చిన్నప్పటి నుంచి చూసుకుంటే మనకు ఒక హెల్దీ ఇండియా ఉంటుంది ఒక 50 ఏళ్ళ తర్వాత. లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ ఏ టైంకి తింటుండ్రు అదే టైంకి తినాలి. ఓకే. సెకండ్ రూల్ ఏంటంటే తిన్న తర్వాత ఎక్కువ నీళ్లు తాగొద్దు. కానీ కిడ్నీలు, ప్యాంక్రియాస్, గుండె ఇవన్నీ ఖరాబ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది సుమన్ టీవీ, నేను మీ కీర్తి. యునో వాట్, ఒకప్పుడు హోమియోపతి అన్నది మనకి లాస్ట్ ఆప్షన్గా ఉండేది. ఇప్పుడు ఒక రెవల్యూషన్ కైండ్ ఆఫ్ అ థింగ్ వచ్చింది అని చెప్పుకోవచ్చు. వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్గా తీసుకుంటున్నారు బికాజ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని. ఇప్పుడు మనం వాడుతున్న చాలా డ్రగ్స్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని మన అందరికీ, ఇప్పుడు ప్రతి ఒక్కరికి చిన్న నుంచి పెద్దవారికి తెలిసిపోయింది. సో హోమియోపతి వన్స్ వాడితే నో సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్పి ఎలాంటి డిసీజ్కైనా ఆప్ట్ చేస్తున్నారు. ఈ రెవల్యూషన్ అసలు ఎందుకు వచ్చింది? ముఖ్యంగా డయాబెటిక్ అండ్ వెయిట్ లాస్కి సంబంధించి, థైరాయిడ్కి సంబంధించి ఫస్ట్ ప్రిఫరెన్స్ చేస్తున్నారు. సో ఈ రెవల్యూషన్కి సంబంధించి మనతో డిస్కస్ చేయడానికి ఇవాళ పాడ్కాస్ట్లో డాక్టర్ చేతన్, హోమియోపతి ఫిజిషియన్ ఉన్నారు. హలో సార్. హలో మేడం. సో యాజ్ ఐ జస్ట్ సెడ్, నిజంగానే ఒక రెవల్యూషన్ వచ్చింది. మరి అంతకుముందు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇంత యాక్టివ్గా లేకపోవడం వల్ల ప్రజలకు తెలీదా? ఇప్పుడు అందరికీ తెలిసి హైలైట్ అవుతుందా? ఐ డోంట్ నో. బట్ మీరు స్టడీ చేసినప్పుడు హోమియోపతి ఆప్షన్ తీసుకున్నప్పుడు ఎందుకు అసలు తీసుకోవాలనిపించింది? తీసుకుంటానని మీరు ఇంట్లో చెప్పినప్పుడు మీకు ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది? మేము చిన్నప్పటి నుంచి హోమియోపతినే వాడుతుండే ఇంట్లో. అయితే అట్లా ఇప్పుడు హోమియోపతి తోటి ఏంది, ఇప్పుడు మనకు జ్వరం వచ్చింది, టైఫాయిడ్ వచ్చింది, ఏమొచ్చినా మనకు ఇంజెక్షన్లు ఉండవు, గోళీలు మింగేటిది ఉండదు, అండ్ డాక్టర్ దగ్గర పోతే స్వీట్ పిల్స్ ఇస్తుండే కదా. అట్లా చిన్నపిల్లలకి స్వీట్ పిల్స్ ఇష్టం ఉంటుండే, అండ్ ఏం పరేషానీ లేకుండా మనకు తగ్గిపోతుంది. అయితే అట్లా ఒక ఫ్యాసినేషన్ స్టార్ట్ అయింది హోమియోపతి చేయాలనేసి. ఓకే. అయితే అట్లా మెల్లమెల్లగా సో ఎట్లనన్నా ఇంట్లో ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఇంకా నో అనే వాళ్ళు లేరు. ఎందుకు హోమియోపతి ఇప్పుడు ఎవరు తీసుకుంటారు, నడుస్తుందో నడదో, బిజినెస్ కదా, అంతే కదా, ఇన్కమ్ సోర్సే కదా సార్, ఏది చేసినా ఇన్కమ్ సోర్సే కదా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే. అట్లా మీకు ఎవరు ఆబ్జెక్ట్ చేయలేదు. ఓకే, డన్. అయితే నాకు ఎప్పుడు ఒక డౌట్ ఉంది హోమియోపతి మీద. అది డౌట్ అనేది మీరు ఈరోజు క్లియర్ చేయాలి. హోమియోపతి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వాడుతున్న వాళ్ళు సడన్గా అలోపతిని ఆప్ట్ చేసుకుంటే అది బాడీకి వర్కౌట్ అవ్వదు. అప్పుడు ర్యాషెస్ రావడం కానీ, లేకపోతే కాళ్ళు, మొహం, చేతులు ఉబ్బడం కానీ అట్లా జరుగుతూ ఉంటాయని అంటారు. అది మిత్తా, నిజమా? ఇప్పుడు యాక్చువల్లీ హోమియోపతి అంటే ఏంది? హోమియోపతి ఒక సిస్టమ్ ఆఫ్ మెడిసిన్, అండ్ హోమియోపతిలో స్పెషాలిటీ ఏంది? మీరు చెప్పిండ్రు కదా స్టార్టింగ్లో సైడ్ ఎఫెక్ట్లు ఉండవు అనేసి. అది ఎందుకు ఉండవు అంటే, మనము పేషెంట్కి ఇస్తాం మందులు, ట్రీట్మెంట్ మనం పేషెంట్కి చేస్తాం, రోగానికి ట్రీట్మెంట్ ఇవ్వం మనం. అయితే మన దగ్గర ఏ పేషెంట్ వచ్చినా, ఏ రోగంతో వచ్చినా మనం ఆ పేషెంట్తో డీటెయిల్గా మాట్లాడతాం. ఫస్ట్ డిజీజ్ సిమ్టమ్లు తీసుకుంటాం,
మళ్ళీ దాని తర్వాత పేషెంట్ ప్రకృతి ఎట్లుంది అంటే కాన్స్టిట్యూషన్ ఎట్లుంది, పేషెంట్కి ఏమైనా మెంటలీ ఏమైనా ప్రాబ్లంలు ఉన్నాయా. ఇప్పుడు ఈ మధ్య మెంటల్ హెల్త్ గురించి మాట్లాడతారు, కానీ మెంటల్ హెల్త్ మెయిన్ ఇది హోమియోపతిలో. మైండ్ మంచిగా ఉంటే పేషెంట్ హెల్తీ ఉంటాడు. ఇప్పుడు మైండ్లో ఏదో రోగం ఉంది అంటే అందరు ఏమనుకుంటారు, అరే మెంటల్ హాస్పిటల్లో పోయే పేషెంట్ అయినా ఇట్లా మైండ్ గురించి మాట్లాడుతుండవు అని, ఒక సైకాట్రిక్ ప్రాబ్లం ఏమైనా ఉందా. కానీ అట్లా కాదు, ప్రతి మైండ్లో ఏమైనా చేంజ్ ఉంటేనే అది బాడీ పైన రిఫ్లెక్ట్ అవుతుంది. అయితే మనం మైండ్ సిమ్టమ్లు కూడా తీసుకుంటాం. మళ్ళీ దాని తర్వాత పేషెంట్కి ఎటువంటి కళలు వస్తున్నాయి అంత డీటెయిల్గా తీసుకొని కేసు, దాని తర్వాత మనం మందులు ఇస్తాం. ఇప్పుడు మనం ఇచ్చిన మందు ఏం చేస్తుంది అంటే మొత్తం బాడీ మీద పనిచేస్తుంది, మైండ్ మీద పనిచేస్తుంది. అండ్ మనం ఇచ్చే మందుతోటి రోగం తగ్గుతలేదు. మనం మందు ఇస్తాం కదా, దాని తర్వాత మన బాడీ ఇట్ సెల్ఫ్ క్యూర్ చేసుకుంటుంది. అంటే హోమియోస్టాసిస్ అనేసి ఒక పదం ఉంటుంది, అంటే మన బాడీ మొత్తం హార్మోనీలో నడుస్తున్నట్టు. ఆ హార్మోనీ ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుంది కదా, అప్పుడు మనకు రోగాలు వస్తాయి. మన మైండ్ డిస్టర్బ్ అయినా మనకు రోగాలు వస్తాయి. మన మైండ్ డిస్టర్బ్ అయిన తర్వాత మన బాడీ మీద దాని ప్రభావం మనకు కనిపిస్తుంది. అయితే మనం మైండ్ బాడీ అన్నీ కన్సిడర్ చేస్తాం. అయితే ఇప్పుడు మీరు అన్నారు ఇట్లా ర్యాషులు వస్తాయి కదా హోమియోపతి ఆపేసి మళ్ళీ వేరే మందులు వాడితే అని. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు నేనైతే చిన్నప్పటి నుంచి హోమియోపతి వాడుతున్నాను అండ్ నాకు ఇప్పటి వరకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. ఇప్పుడు నరాల బలహీనత ప్రాబ్లం తోటి మస్తు మంది వస్తారు. వాళ్ళు ఇప్పుడు మనం ఎక్కువ తగ్గుతుంది లేకపోతే ర్యాషులు వస్తాయి అనేసి మీరు అన్నారు కదా, అట్లా ఏం కాదు. ఎందుకంటే ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. ఇప్పుడు నేనేమన్నా ర్యాషులు కూడా రావు అన్నా, అది ఎందుకు రావు అంటే ఇప్పుడు మనం హోమియోపతి గోళీలు ఇస్తాం కదా, చిన్న చిన్న గోళీలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బెలడోనా అనేసి ఒక మెడిసిన్ ఉంది. అది మనం నరాల బలహీనతకి లేదంటే మోకాల నొప్పులకి మెడ నొప్పికి దానికి దీనికి వాడతాం. ఇగ్నిషా అనేసి ఒక మందు ఉంటుంది, నిద్ర సరిగా వస్తలేదు, గ్యాస్ట్రిక్ పరేషానీలు ఉన్నాయి, దానికి వాడతాం. అయితే ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు వేరే దాంట్లో వాళ్ళు మందులు ఇస్తే దాంట్లో క్రూడ్ డ్రగ్ సబ్స్టెన్స్ ఉంటుంది. దాంతో ఏమవుతుంది, ఎఫెక్ట్ కూడా ఉంటుంది బాడీ మీద, ప్లస్ దాంతోపాటు సైడ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. కానీ హోమియోపతిలో ఏంటంటే సైడ్ ఎఫెక్ట్ ఎందుకు ఉండదు, ఇట్లా ర్యాషులు ఎందుకు రావు, ఇది మిత్ ఎందుకంటే మనం ఎంత డైల్యూట్ చేస్తాం మెడిసిన్ని అంటే, ఇప్పుడు 1000 పొటెన్సీ మెడిసిన్ ఉంటుంది, 10,000 పొటెన్సీ మెడిసిన్ ఉంటుంది, 1 lakh పొటెన్సీ మెడిసిన్ కూడా ఉంటుంది. అయితే ఒక పెద్ద డ్రమ్ ఉంది, ఒక 10,000 లీటర్ నీళ్ళ డ్రమ్ ఉంది అనుకోండి, దాంట్లో ఒక చుక్క మెడిసిన్ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి ఓన్లీ ఏదైతే మంచి మెడిసినల్ క్వాలిటీలు ఉంటాయి కదా అవి ఎక్స్ట్రాక్ట్ చేసి అది వాటర్లో ట్రాన్స్మిట్ చేస్తాం దాని పవర్. ఆ వాటర్లో దాని పవర్ ట్రాన్స్మిట్ చేసినాక ఓన్లీ ఎఫెక్ట్లే ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్లు అన్నీ పోతాయి. అందుకే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ రాదు, ర్యాషులు రావు, ఈ మందులు వేసుకుంటే ఎక్కువ అయి తగ్గడం అనేది కూడా మనకు ఉండదు. ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారనుకోండి, మనం స్వీట్ అవాయిడ్ చేయాలంటాం కదా, బట్ ఆ టాబ్లెట్స్ స్వీట్ ఉంటాయి కదా, అది ఒక ఇండైరెక్ట్ సైడ్ ఎఫెక్టే కదా. మళ్ళీ తర్వాత బాడీకి లోపలికి వెళ్ళిన తర్వాత పిల్స్లో ఏముండదు, అంతా డ్రాప్స్లో ఆ లిక్విడ్లోనే ఉంటుంది. అది లోపలికి వెళ్ళి మళ్ళీ అదంతా పిండి అయ్యి అది కూడా బాడీకి మంచిగా పనిచేయదు కదా అన్నది కూడా ఒక క్వశ్చన్ ఎరైజ్ అయింది. దానికి మీ సమాధానం? ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మన దగ్గర షుగర్ పేషెంట్లు చాలా మంది వస్తారు కదా, వాళ్ళందరికీ మనం ఆ స్వీట్ పిల్లే ఇస్తాం. చాలా మందికి డౌట్ వస్తుంది, డాక్టర్ గారు ఇప్పుడు మీరు ఈ గోళీలు ఇస్తున్నారు కదా, ఇవి షుగర్ తోటే చేసిండ్రు కదా, మళ్ళీ ఇవి ఎట్లా వేసుకోవాలి అని మీలాగా అడుగుతారు. అయితే అది ఏంటంటే, ఇప్పుడు మిరపకాయలు ఉంటాయా, మిరపకాయల్లో కూడా చక్కెర ఉంటుంది. ఇప్పుడు మనం మిరపకాయ బజ్జీ తింటాం కదా, దాంతో కూడా షుగర్ పెరుగుతుంది. ఎట్లా అంటే, ఇప్పుడు షుగర్ అంటే ఏంది, కార్బోహైడ్రేట్. మీరు ఏం తీసుకున్నా, మీరు ఏదైనా కూర తీసుకున్నా, మీరు రైస్ తీసుకున్నా, మీరు జొన్నల పిండి తీసుకున్నా, ఏది తీసుకున్నా, మీరు మైదా పిండి తీసుకున్నా, అన్నిట్లో కార్బోహైడ్రేట్ది ఒకటి క్వాంటిటీ ఉంటుంది, పర్సంటేజ్ ఉంటుంది. ఇప్పుడు బియ్యం ఉంది, బియ్యంలో 70% కార్బోహైడ్రేట్ ఉంటుంది. మళ్ళీ దాని తర్వాత గోధుమ పిండి ఉంది, మైదా పిండి ఉంది, దీంట్లో 70% 80% కార్బోహైడ్రేట్ ఉంటుంది. ఇప్పుడు నేను మిరపకాయ అన్నా కదా, దాంట్లో 10% కార్బోహైడ్రేట్ ఉంటుంది. మనం ఏది తిన్నా దాంట్లో కార్బోహైడ్రేట్ ఉంటుంది భయ్. ఎందుకు, మనకు ఏదైతే ఎనర్జీ జనరేట్ అవుతుంది బాడీలో అది కార్బోహైడ్రేట్లకు వెళ్ళే జనరేట్ అవుతుంది. అయితే మనం ఏది తిన్నా దాంట్లో ఉంటుంది కార్బోహైడ్రేట్. అట్లనే ఈ గోళీల్లో కూడా కార్బోహైడ్రేట్ ఉంటుంది. అయితే ఒక మిరపకాయ, ఇంత మిరపకాయ ఉంటుంది కదా, ఆ ఒక్క మిరపకాయ తింటే మనకు ఎంత కార్బోహైడ్రేట్ పోతుంది మన బాడీలో, దానికన్నా తక్కువ కార్బోహైడ్రేట్ 4 గోళీలు షుగర్ పిల్స్ వేసుకుంటుంది, పోతుంది.
ఓకే. అయితే దానివల్ల ఎక్కువ ప్రభావం ఏం పడదు. మరి చాలా వేడి చేస్తుంటది హోమియోపతి మందులు అని అనుకునే వాళ్ళకి మీరు చెప్పే మాట? అసలు వేడి అంటే అందరు ఏమనుకుంటారు, మోషన్స్లో ప్రాబ్లం అవుతుంది, హీట్ రిలీజ్ అవుతుంది బాడీలోకి వెళ్ళి, చెమటలు వస్తాయి, దాహం వేస్తుంది. కానీ ఒకటి ఆలోచించండి, ఇప్పుడు మీరు హోమియోపతి మందు వేసుకున్నా వేసుకోకపోయినా మీరు టైంకి నీళ్లు తీసుకోకపోతే ఏమవుతుంది, బాడీలో వేడి అవుతుంది. ఇప్పుడు కొందరు కాన్స్టిట్యూషన్ ఎట్లుంటది, వాళ్ళకి కొద్దిసేపటికి వేడి అవుతూనే ఉంటది. నాది జర వేడి బాడీ అని చాలా మంది ఉంటారు, వాళ్ళకి పింపుల్స్లు వస్తాయి, మళ్ళా మోషన్లో బ్లడ్ వస్తుంది ఒక్కొక్కసారి. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళ కాన్స్టిట్యూషన్ అట్లా, అంటే జర హెమోరేజిక్ కాన్స్టిట్యూషన్ అంటాం మేము, డయాథెసిస్ అంటాం మేము హోమియోపతిలో. అయితే పేషెంట్లకు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి జర ఇక్కడక్కడ బయట తింటే వాళ్ళకి మోషన్లో జర బర్నింగ్ సెన్సేషన్ రావడం, మళ్ళీ దాని తర్వాత ఒక్కొక్కసారి బ్లడ్ పడడం, చెమటలు ఎక్కువ రావడం, మూత్రంలో మంట రావడం, ఇవి అవుతాయి. అయితే ఆ పేషెంట్లకి సంబంధించిన మందు ఇస్తాం మనం. ఇప్పుడు షుగర్ వ్యాధి ఉంది, షుగర్ వ్యాధి ఉంది. ఇప్పుడు షుగర్ వ్యాధి వచ్చినోనికి వాని బాడీ జర వేడి టైప్ బాడీ అనుకోండి, మనం వేడి టైప్ మందులు వేరే ఉంటాయి. మళ్ళీ మనకి ఇప్పుడు మైండ్లో ప్రాబ్లం ఉంది, ఏదో ఫైనాన్షియల్ లాస్ అయ్యి మనకి షుగర్ వచ్చింది, మనం ఆ ఫైనాన్షియల్ లాస్ వల్ల షుగర్ వచ్చిందని కన్సిడర్ చేస్తాం, మళ్ళీ షుగర్ ఉంది అని కన్సిడర్ చేస్తాం, HbA1c రిపోర్ట్ కన్సిడర్ చేస్తాం, మళ్ళీ దాని తర్వాత ఏం కన్సిడర్ చేస్తాం, వీన్ ప్రకృతి కాన్స్టిట్యూషన్ జర వేడి టైపా లేదంటే చల్ల టైపా, అట్లా కన్సిడర్ చేసి మళ్ళీ వేడి టైప్ మెడిసిన్ మనం తీసుకుంటాం. వేడి అవుతుంది కదా బాడీలో, మళ్ళీ ఈ మెడిసిన్ ఈ షుగర్ వ్యాధికి పనిచేయాలి, మనకి నరాల ప్రాబ్లం ఉంటే పనిచేయాలి, వాడికి నిద్ర సరిగా వస్తలేదంటే పనిచేయాలి. అట్లా ఇప్పుడు ఇది ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, సల్ఫర్ అనేసి ఒక మెడిసిన్ ఉంటుంది. ఈ సల్ఫర్ అని మెడిసిన్ అంటే అందరు ఏమనుకుంటారు, అరే సల్ఫర్ వేసి ఇప్పుడు మెడిసిన్ చేస్తున్నారు, ఈ మెడిసిన్ వేసుకుంటే సల్ఫర్ డైరెక్ట్ తింటే ఎట్లా సైడ్ ఎఫెక్ట్లు అవుతాయి, అట్లా ఏమైనా అవుతుందా అనేసి అనుకుంటారు. కానీ సల్ఫర్ని మనం ఎంత డైల్యూట్ చేస్తాం నేను చెప్పినా మీకు. అయితే ఈ సల్ఫర్ వేడి ఎవరికైతే అవుతుంది ఎక్కువ వాళ్ళకు మస్తు పనిచేస్తుంది వాళ్ళకు. ఇప్పుడు వీళ్ళకు మనం కాన్స్టిట్యూషన్ అన్నాం కదా, వీళ్ళు ఎట్లుంటారంటే 2 నిమిషాలు కూడా ఒక కాడ నిల్చోలేరు వీళ్ళు. ఇప్పుడు నిల్చున్నాడు మనిషి, జరసేపు తర్వాత అక్కడ నుంచి మళ్ళీ జరుగుతాడు, కూర్చుంటాడు, లేస్తాడు, రెస్ట్లెస్ ఉంటాడు. మళ్ళా వీళ్ళకు మూత్రం చేస్తే మంట వస్తుంది, మోషన్ చేస్తే మంట వస్తుంది, తిన్న తర్వాత ఛాతీలో మంట వస్తుంది. అంటే మంట 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 అంటే ఎంత వేడి ఉంది మన బాడీలో. మళ్ళీ దూకుంటారు కదా, దూకుంటే ఈ స్కాల్ప్ మీద కూడా మంట వస్తుంది వాళ్ళకు. మళ్ళీ ఇట్లాంటి పేషెంట్లకు మనం సల్ఫర్ ఇస్తాం. జర వ్యాధి కూడా సెట్ అవ్వాలి, మళ్ళీ దానికి గంటకి నీళ్లు తాగుతారు. కొంచెం సేపు నీళ్ళు తాగకపోయినా వాళ్ళకు మొత్తం ఎల్లో వస్తుంది, యూరిన్ ఎల్లో వచ్చి దాంట్లో మంట మంట ఉంటుంది. అయితే ప్రకృతితో ప్రకృతి మనకు మందులు చేంజ్ అవుతాయి. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఈ సల్ఫర్ మందు మనం జ్వరం కోసం వాడతాం, ఒక్కొక్కసారి ఈ సల్ఫర్ మందు షుగర్ కోసం వాడతాం, ఒకసారి ఈ సల్ఫర్ నరాల బలహీనతకు వాడతాం. ఓకే, సో నాట్ ఎవ్రీ పేషెంట్ ఇస్ ఈక్వల్ వెన్ ఇట్ కమ్స్ టు నో పేషెంట్ ఇస్ సేమ్, ప్రతి పేషెంట్ డిఫరెంట్. అందుకే అన్నాను కదా, రోగానికి ట్రీట్మెంట్ ఇవ్వము, పేషెంట్కి ఇస్తాం ట్రీట్మెంట్. అయితే నాకు మేజర్ డిఫరెన్స్ చెప్పండి చైతన్య గారు, ఆయుర్వేదానికి, అలోపతికి అండ్ హోమియోపతికి. ఆయుర్వేదం మనం అందరు వింటాం, మన ఇంట్లోనే ఒక ఆయుర్వేదం ఫార్మసీ ఉంటుంది. అంటే మన కల్చర్, మన ట్రెడిషన్, మన పూర్వీకుల కాలం నుంచి 3-4 వేల ఏళ్ల నుంచి ఆయుర్వేదం నడుస్తుంది. దీని గురించి దేంట్లో రాసి ఉంది, అథర్వ వేదంలో రాసి ఉంది. అథర్వ వేదంలోకి వెళ్ళి ఆయుర్వేదం వచ్చింది. ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు భారతదేశం మీద ఎంతో మంది ఆక్రమణలు చేసిండ్రు. ఇక్కడున్న నాలెడ్జ్, ఇప్పుడు గ్రీక్ వాళ్ళు కూడా వచ్చిండ్రు మన దగ్గరికి, ఇక్కడున్న నాలెడ్జ్ ని వాళ్ళు మళ్ళా వాళ్ళ దేశాలకు తీసుకొని వెళ్ళిండ్రు. అయితే ఏమైందంటే ఇది అట్లనే మిడిల్ ఈస్ట్కి పోయింది, మళ్ళా మిడిల్ ఈస్ట్లోకి వెళ్ళి యూరోప్లో కూడా పోయింది. ఏమైంది, అన్ని చోట్ల మెడిసిన్ డెవలప్ అయింది, స్ప్రెడ్ అయింది. మన నాలెడ్జే వేరే వేరే దేశాలకు పోయింది. ఇప్పుడు అట్లనే చైనాకు పోయింది. ఇప్పుడు చైనీస్ మెడిసిన్ కూడా మనం ఎత్తుకొని చూస్తే వాళ్ళ ట్రెడిషనల్ మెడిసిన్ ఎన్నో మన ఆయుర్వేదంలోకి వెళ్ళే పోయినాయి ఆడికి. అయితే ఏమైందంటే హోమియోపతి అందరు ఏమనుకుంటారు, ఏదో ట్రెడిషనల్ మెడిసిన్ అనుకుంటారు, కానీ హోమియోపతి ట్రెడిషనల్ మెడిసిన్ కాదు. హోమియోపతి 200 ఏండ్లు 300 ఏండ్లు మధ్యలో వచ్చింది ఇప్పుడు. అయితే ఏమైందంటే మా ఫౌండర్ ఎవరైతే మా గురుగారు ఉన్నారు, డాక్టర్ శామ్యుల్ హెన్మెన్ అనమాట. హీస్ ఫ్రమ్ జర్మనీ. అయితే జర్మనీలో ఏమైతుండే అంటే, ఇప్పుడు ఆయన కూడా అలోపతి డాక్టర్ ఆయన. అయితే ఆయన ఏం నోటీస్ చేసిందంటే, అరే ఇప్పుడు మనం మందులు ఇస్తాం పేషెంట్కి, వాడికి సైడ్ ఎఫెక్ట్లు అవుతాయి, ఇప్పుడు సర్జరీలు చేస్తాం. అప్పుడు ఆ టైంలో ఎనెస్థీషియా కూడా లేకుండే,
సర్జరీలు చేస్తాం, ఎంతోమంది కాంప్లికేషన్లకు చచ్చిపోతారు. ఇప్పుడు దీన్ని ఎట్లా ఆపాలి? అయితే ఆయన వదిలేసిండు ప్రాక్టీస్. అరే ఒక దాంట్లో మనం పేషెంట్ని టార్చరే చేస్తున్నాము, దాని బదులు ప్రాక్టీసే వదిలేద్దాం అనేసి ఆయన ఏం చేసిండు, ఆయనకు ఒక 17 లాంగ్వేజ్లు వస్తుండే. అయితే ఆయన బుక్కులు ట్రాన్స్లేట్ చేయడం స్టార్ట్ చేసిండు. ఏం బుక్స్? మెడిసిన్ బుక్స్, ఏ బుక్ ఆయనకు నచ్చితే ఆ బుక్ ట్రాన్స్లేట్ చేయడం జర్మన్లో. అయితే అట్లనే ఆయనకు కులెన్స్ మెట్రమెడికా అనేసి బుక్ దొరికింది. అయితే కులెన్స్ మెట్రమెడికా ఒక ఇంగ్లీష్ ఆథర్ రాసిండు. ఇప్పుడు మన దేశం మీద ఎవరు రూల్ చేసిండ్రు? ఇంగ్లీష్ వాళ్ళు రూల్ చేసిండ్రు, డచ్ వాళ్ళు చేసిండ్రు, ఫ్రెంచ్ వాళ్ళు చేసిండ్రు. అయితే వాళ్ళు కూడా మన నాలెడ్జ్ ఇక్కడ నుంచి అడిగి తీసుకొని పోయారు కదా. దాంట్లో ఏముండే అంటే సింకోనా అనేసి ఒక బార్క్ ఉంటుంది. దాని గురించి ఏం రాసింది, ఇది పేషెంట్లకు ఇస్తే మలేరియా జ్వరం తగ్గుతుంది అని రాసి ఉంది. ఇప్పుడు ఇది ఆ ఇంగ్లీష్ బుక్లో ఏడికెళ్ళి పోయింది మనకు తెలియదు. ఇక్కడ నుంచే పోయిందా, వేరే కాడకి వెళ్ళి పోయిందా? ఇక్కడ నుంచే పోవాలి. ఎందుకంటే ఆ టైంలో ఇండియాలో ఉన్నంత మెడికల్ నాలెడ్జ్ ఎక్కడ లేకుండే. ఇప్పుడు సుశ్రుత అంటే ఫాదర్ ఆఫ్ సర్జరీ అంటారు. అదే టైంలో ఆయన సర్జరీలు స్టార్ట్ చేసిండు. అయితే ఈడికెళ్ళి వేరే వేరే దేశాల్లో వెళ్ళింది అది మన నాలెడ్జ్. మళ్ళీ ఆయన ఏం చేసిండు, ఆ బుక్లు ట్రాన్స్లేట్ చేయడం స్టార్ట్ చేసిండు. అయితే ఆయనకి ఏం అర్థమైందంటే, ఇప్పుడు ఈ కులెన్స్ మెట్రమెడికాలకి వెళ్ళి ఆయన సింకోనా అది తీసుకున్నాడు కదా, అది తీసుకొని అరే అట్లెట్లా వస్తుంది జ్వరం, ఇది జ్వరాన్ని తగ్గిస్తుంది, మలేరియాని తగ్గిస్తుంది, జ్వరాన్ని తగ్గిస్తుంది, తినేసి చూద్దాం అనేసి ఆయన తినేసి చూసిండు. అయితే ఆయన తిన్న తర్వాత 3 రోజుల తర్వాత ఆయనకే జ్వరం వచ్చింది. అయితే అట్లా ఎన్నో ఎక్స్పెరిమెంట్లు చేసిండు. ఇంకా వేరే వేరే బుక్లు చూసిండు ఆయన, ఎన్నో లాంగ్వేజ్ వస్తుండే కదా. అయితే ఆయనకు అప్పుడు ఏం అర్థమైందంటే, లాస్ట్కి ఎన్నో ఇయర్స్ రీసెర్చ్ తర్వాత ఏదైతే మనలో రోగం లాంటి సిమ్టమ్లు బయటికి తెస్తారు కదా, దాంట్లోనే క్యూర్ ఉంటుంది అనేసి. అంటే హోమియోపతి అంటే ఇప్పుడు నేను ఇచ్చిన మందుతోటి మీకున్న జ్వరం తగ్గుతుంది. హోమియోపతి సిమిలర్, లెట్ ద లైక్స్ బీ క్యూర్డ్ బై ద లైక్స్ అని అంటాం. అంటే ఏంది, ఇప్పుడు మీకు జ్వరం ఉంది, మీకు ఏ మందు అయితే జ్వరం తగ్గిస్తారు కదా, మీరు హెల్దీ ఉంటే అదే మందు మీరు తీసుకున్నారనుకోండి, మీకు జ్వరం వస్తుంది, మీకు సైడ్ ఎఫెక్ట్ ఉండదు, జ్వరం లాగా ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు మనం వ్యాక్సిన్లు ఉన్నాయి, మనం ఏం చేస్తాం, రోగం వచ్చే ముందు మనిషికి వ్యాక్సిన్ ఇస్తాం. ఇప్పుడు కోవిడ్ ఉన్నప్పుడు కోవిషీల్డ్, ఇది కోవాక్సిన్ అవి ఇవి ఇచ్చిండ్రు. అప్పుడు ఏమైంది, ఇప్పుడు కోవిషీల్డ్ తీసుకున్నాడు మనిషి, 2-3 రోజులు జ్వరం ఉంటుందా ఉండదా, మళ్ళీ అదే కరోనా రాకుండా చేస్తుందా చేయదా? అట్లా అంటే ఏం చేస్తుంది, మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ ని స్ట్రాంగ్ చేస్తుంది. మనం ఇది 300 ఏళ్ల నుంచి చేస్తున్నాం, అర్థమైందా మీకు? మళ్ళా ఇట్లా హోమియోపతి స్టార్ట్ అయింది. హోమియోపతి ఇట్లా స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మోడర్న్ మెడిసిన్ అంటారు, వాళ్ళకి పేరు లేకుండే. అయితే ఇప్పుడు ఆయుర్వేదం కంటే సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, వాతం, పిత్తం, కఫం అవన్నీ ఉంటాయి వాళ్ళకు. ఇది అథర్వ వేదం నుంచి వచ్చింది. అంటే సేక్రెడ్ టెక్స్ట్, డైరెక్ట్ దేవుడు ఇచ్చిన టెక్స్ట్లకు వెళ్ళి ఆయుర్వేదం వచ్చింది. అట్లనే హోమియోపతి ఏంది, ఇట్లా ట్రాన్స్లేట్ అయ్యి మొత్తం ఆయన మా గురుగారికి అంత నాలెడ్జ్ ఉండి ఆయన అన్ని ట్రాన్స్లేట్ చేసి బుక్లు రాసి ఇట్లా హోమియోపతి వచ్చింది. ఇప్పుడు అలోపతికి ఏముంది, ఇట్లా బేస్ ఏం లేదు కదా. అంటే ఎక్కడి నుంచి ఏది, ఇప్పుడు హోమియోపతిలో ఏమైనా నచ్చింది, ఇప్పుడు మేము ఇపికాక్ అనేసి ఒక మందు వాడతాం. ఇపికాక్ తోటి వాంతులు తగ్గుతాయి. ఇప్పుడు ఇవి గౌట్ ఆర్థరైటిస్ విన్నారు కదా మీరు, దానికోసం కాల్చికం ఆటమ్నేల్ అనేసి ఒక చెట్లకి వెళ్ళి ప్రిపేర్ చేసిన మందు వాడతాం మేము. అది సేమ్ మందు ఇంగ్లీష్ వాళ్ళు కూడా వాడతారు. అంటే హోమియోపతిలో ఏది పనిచేస్తుంది అది తీసుకుంటారు, ఆయుర్వేదంలో ఏం పని చేస్తుంది అది తీసుకుంటారు. ఇప్పుడు పసుపు మనం ఎప్పటి నుంచి వాడుతున్నాం ఇంట్లో, ఇప్పుడు అలా తీసుకొని కర్క్యూరియం టాబ్లెట్లు చేస్తారు. అంటే ఎక్కడి నుంచి ఏది కరెక్ట్ అనిపిస్తే వాళ్ళు అది తీసుకుంటారు. అంటే వాళ్ళకు ఒక బేస్ లేదనేసి మా గురుగారు ఏం చేసిర్రు అంటే, వాళ్ళకు ఒక టర్మ్ ఇచ్చారు అలోపతి అనేసి. అంటే వీళ్ళకు ఒక బేసిక్ రూల్స్ అనేది లేవు, అన్ని వేరే వేరే కాడకి తీసుకొని వీళ్ళు చేస్తుండ్రు అనేసి మా వాళ్ళే హోమియోపతి ఎవరైతే ఫౌండర్ ఉన్నారో వాళ్ళే అలోపతి అని టర్మ్ కాయిన్ చేసారు. అట్లా ఇది ఎవరికైనా డౌట్ ఉంటే వాళ్ళు వికీపీడియాలో కానీ గూగుల్లో కానీ చూసుకోవచ్చు, అలోపతి అని టర్మ్ ఎట్లా వచ్చింది అనేసి. హోమియోపతి వాడతాం కానీ హోమియోపతి మీద ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంది ఇస్ లైక్ వెరీ నాలెడ్జబుల్ కంటెంట్ అండి, రైట్? సో కమింగ్ బ్యాక్, ఇప్పుడు మేజర్గా డయాబెటిక్, వెయిట్ లాస్ అండ్ నరాల నొప్పులకి కానివ్వండి, బోన్స్కి సంబంధించి కానివ్వండి, అండ్ సైనస్ లంగ్స్ ఇన్ఫెక్షన్స్కి కానివ్వండి, చాలా బాగా పనిచేస్తున్నాయి. ఈవెన్ థైరాయిడ్ ఫర్ దట్ మ్యాటర్ చాలా బాగా పనిచేస్తున్నాయి హోమియోపతి అని వింటున్నాం. సో ఈచ్ టాపిక్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ టేక్ అబౌట్ వెయిట్ లాస్. వెయిట్ లాస్ అన్నది
మన ఇవన్నీ మూడు అసలు డయాబెటిక్ కానివ్వండి, హోమియోపతి కానీ, అసలు ఏ డిసీజ్ అయినా ఫర్ దట్ మ్యాటర్ మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు అన్నిటికీ ఇంటర్లింక్డ్ అయ్యే వస్తాయి అని చెప్పేసి. సో వెయిట్ లాస్ ప్రోగ్రామ్ని పర్ఫెక్ట్గా ఎట్లా ప్లాన్ చేసుకోవాలి? బ్రేక్ఫాస్ట్ చేస్తాను నేను, 12 hours ఈ డైట్ చేస్తాను, 16 hours ఆ డైట్ చేస్తాను అంటే అది బాడీ మీద ఎట్లాంటి ఎఫెక్ట్ పడుతుంది ఫైనల్గా? వెయిట్ లాస్ అన్నారు కదా మీరు, మనిషి ఎప్పుడు వెయిట్ లాస్ అవ్వాలని అనుకుంటాడు? వెయిట్ గెయిన్ చేసిన తర్వాతనే. ఎప్పుడు గెయిన్ చేస్తాడు? కాలేజ్ అయిపోయినాక 21, 22 జాబ్ జాయిన్ అవుతాడు కదా, దాని తర్వాత బరువు పెరగడం స్టార్ట్ అవుతాడు మాక్సిమం. షుగర్ వ్యాధి పేషెంట్లు అన్ని దేశాల కన్నా ఎక్కువ ఇండియాలోనే ఉన్నారు. వెయిట్ ప్రాబ్లంతో బాధపడేటోళ్ళు కూడా ఎక్కువ ఇండియాలోనే ఉన్నారు. ఇది ఎందుకు అవుతుంది? దీని రూట్ కాజ్ మనం తెలుసుకోవాలి. అసలు చిన్న పిల్లలకి లైక్ మంత్స్ బేబీస్ కి కూడా ఇప్పుడు షుగర్ వచ్చేస్తుంది. టైప్ 1 డయాబెటీస్. ఇప్పుడు ఎందుకు అవుతుందంటే చిన్న చిన్న పిల్లలు ఉంటారు మన ఇంట్లో, ఇప్పుడు మన దగ్గర తీసుకొస్తారు వాళ్ళు, సార్ వీని ఇమ్యూనిటీ బాగాలేదు, టాన్సల్ ప్రాబ్లం ఉంది అది అని తీస్తారు. మనం ఇప్పుడు డీటెయిల్ గా కేసు మాట్లాడతాం కదా, వాళ్ళు ఏమంటారంటే సార్ మా బాబు వెయిటే పుటాన్ చేస్తలేడు. చిన్న పిల్లలు ఉంటారు, 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఇక్కడక్క రుట్టనే ఉంటారు. అంటే చిన్న పిల్లలు కదా, కొంచెం చెబ్బిగా ఉంటే బాగుంటుందని మీరు అంటుండ్రు కదా. ఇప్పుడు చిన్న పిల్లోని వాళ్ళ నాయన కానీ అమ్మ కానీ వాళ్ళు ఏం చేస్తారంటే అరే తినురా బాయ్ తిను అనేసి స్టార్ట్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు వాని కెపాసిటీ ఎంత ఉంటుంది? ఇప్పుడు మన కడిపే ఎంత ఉంటుంది? మనం అందరూ ఏమనుకుంటాం, ఇది మొత్తం కడిపే అని అనుకుంటాం, కానీ మొత్తం ఇంటెస్టైన్లు, కడుపు ఇక్కడ ఉంటుంది, గింతే ఉంటుంది కడుపు. మనదే ఇంత ఉంటే ఆ చిన్న పిల్లంది ఇంతే ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఎన్ని బుక్కలు పోతాయి మీరు చెప్పండి, అవునా కాదా? ట్రూనే, కానీ అంటే తల్లులు పేరెంట్స్ అట్లా చేసి ఏం చేస్తారు అరే తినురా అని గంట సేపు వాళ్ళ నాయన ఎంత తింటాడు దానికన్నా డబల్ ఎట్లయినా ఆ పోరోడ్ తినేటట్టు చూస్తారా వాళ్ళ పేరెంట్స్. అప్పుడు మనం చిన్నప్పటి నుంచి ఫోర్స్ ఫీడింగ్ చేస్తున్నాం, అంటే ఓవర్ ఈటింగ్ చేపిస్తున్నాం మనం. ఇప్పుడు వద్దమ్మా సాల్ అని 100 సార్లు చెప్పినా తిను, ఆ ఆంటీ వాళ్ళ కొడుకుని చూడు ఎంత తింటుండు, వాడు ఎంత లా ఉన్నాడు. మళ్ళీ ఫంక్షన్లకు పోతే ఏం చేస్తారు అందరు, ఏం తినిపిస్తున్నావు మీ ఓన్కి, అంత బక్కగా ఉన్నాడు, మొత్తం చిక్కిపోయిండు అనేసి అంటారు. అయితే పేరెంట్లు ఒకటి ఏం అర్థం చేసుకోవాలంటే హైట్ ప్రకారం, ఏజ్ ప్రకారం వాడు యాక్టివ్ ఉన్నాడా లేదా అని ఫస్ట్ చూసుకోవాలి. ఒకవేళ యాక్టివ్ ఉన్నాడు, మీ డాక్టర్ కానీ పీడియాట్రిషియన్ కానీ మీకు అంటుండు లేదమ్మా ఏం పరేషాని లేదు, అంత బాధ పడకండి అనేసి, మీరు అసలు వెయిట్ గురించి ఆలోచించకండి. ఎందుకంటే మీ ఓన్ని మీరు చిన్నప్పుడు లడ్డు తయారు చేస్తుండొచ్చు, కానీ ఆ లడ్డుతనమే వానికి తర్వాత షుగర్ వ్యాధి, ఒబెసిటీ ఇవన్నీ తీసుకొస్తుంది. ఇప్పుడు బీపీ ఎక్కువ ఎవరికి ఉంటుంది, షుగర్ ఎక్కువ ఎవరికి ఉంటుంది, వాడు లా ఉంటేనే కదా వానికి ఎక్కువ అయ్యేది. అందుకే వెయిట్ గురించి అంత ఆలోచించకండి. మళ్ళీ ఇంకోటి మిస్కన్సెప్షన్ ఏముండే అంటే మన దగ్గర ఇప్పుడైతే వెయిట్ తగ్గాలి అనేసి మన దిమాగ్ ఎప్పుడు పనిచేస్తుంది, 30 ఏళ్ల తర్వాత పనిచేస్తుంది. 30 ఏళ్ళు మనం వెయిట్ గెయిన్ చేయాలనేసి ట్రై చేస్తుంటాం తెలిసి తెలియక. ఎందుకు అంటే జర హెల్దీ ఉన్నాడు అని చెప్పుకోవడానికి ఏంది పరిభాష, జర లావు ఉంటేనే హెల్దీ ఉన్నట్టు, బొద్దుగా ఉంటేనే. ఇప్పుడు పెళ్లి చూపులకు పోతారు కదా, అరే ఆ అబ్బాయి చాలా బక్కగా ఉన్నాడే, వానికి ఏం హెల్త్ ఉంది, వానికి ఏమైనా రోగాలు ఉన్నాయా అనేసి అనుకుంటాం, మాట్లాడుకుంటారు కదా చుట్టాలు. జర్రా లావు ఉన్నాడంటే లేదు బాగున్నాడు హెల్దీ ఉన్నాడు. ఇప్పుడు పరిభాష కూడా ఎట్లుంటుంది అంటే అరే మా అన్నయ్య జర హెల్దీ ఉంటాడు అంటే మా అన్నయ్య జర లావు ఉంటాడు, లావు అని చెప్పుకోము, హెల్దీ ఉంటాడు అనేసి చెప్పుకుంటాం. అంటే మనం లావుతనాన్ని హెల్దీ తోటి పోల్చుకుంటున్నాం. మన మైండ్లో ఆ మిస్కన్సెప్షన్ ఎప్పటి నుంచో క్రియేట్ అయింది. అయితే అది పోవాలి. మళ్ళీ ఇంకోటి ఏంది, ఇప్పుడు వెయిట్ అయితే గెయిన్ అవుతున్నాం, అది చిన్నతనంలోనే స్టార్ట్ అవుతుంది మనం. అయితే ఫోర్స్ ఫీడింగ్ చేయొద్దు. మీ పిల్లలు అమ్మ ఆకలి అవుతుంది అమ్మ అన్నం పెట్టు అంటేనే అన్నం పెట్టాలి. ఫస్ట్ ఫండమెంటల్ రూల్ నో ఫోర్స్ ఫీడింగ్. ఎందుకు నో ఫోర్స్ ఫీడింగ్? ఇట్ విల్ లీడ్ టు ఒబెసిటీ, డయాబెటీస్, హైపర్టెన్షన్ వన్స్ హీ క్రాసెస్ 25-30 years. ఇప్పుడు ఇంత తొందరగా ఎందుకు వస్తున్నాయి అంటే అందుకే వస్తున్నాయి. మళ్ళా సెకండ్ థింగ్ ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ. మనమే జిమ్కి పోతాం లావ్ అయిన తర్వాత, మనమే డబ్బులు కడతాం, మనమే నడుస్తాం, మనమే పని చేస్తాం. అంటే మనం పని చేయడానికి మనం డబ్బులు కడుతున్నాం, రివర్స్ వే ఉండాలి కదా. ఇంతకుముందు అందరూ ఎకనామీలా ఇంత ఎడ్యుకేటెడ్ లేకుండే, ఏ పని చేసినా దాంట్లోనే ఎక్సర్సైజ్ ఉంటుండే. ఇప్పుడు ఎవరైతే ఫార్మర్లు ఉంటారో వాళ్ళు మనలాగా లావు ఉండరు. ఎందుకు? వాళ్ళ ప్రొఫెషన్లోనే ఎక్సర్సైజ్ అయిపోతుంది. కానీ ఇప్పుడు అట్లా లేదు. అయితే మీరు ఏం నోటీస్ చేయండి అంటే
మీ పిల్లలు బక్కగున్నా, లావున్నా, దొడ్డుగున్నా, చిక్కిపోయినా మీరు చిన్నప్పటి నుంచి ఏదో ఫిజికల్ యాక్టివిటీలో మీ పిల్లల్ని వేయండి. ఓకే. ఇట్లా అపార్ట్మెంట్లో ఉన్న స్కూళ్ళల్లో జాయిన్ చేయకండి. వానికి ఫిజికల్ యాక్టివిటీ ఉంటేనే వాని బోన్లు కరెక్ట్గా డెవలప్ అవుతాయి, మజిల్ ఫార్మేషన్ కరెక్ట్ ఉంటుంది. ఇప్పుడు మన మజిల్స్ వాడము అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది, ఆ మసిల్ స్ట్రెంగ్త్ ఉండదు. జిమ్ పోయిన తర్వాత మజిల్ స్ట్రెంగ్త్ డెవలప్ అవుతుంది కదా. ఎవరైతే బాడీ బిల్డింగ్ చేస్తారో వాళ్ళ మజిల్ స్ట్రాంగ్ ఎందుకు ఉంటాయి, వాళ్ళు వాళ్ళ మసిల్స్ని వాడుకుంటుండ్రు. కానీ ఇక్కడ ఏమవుతుంది, చిన్నప్పుడు ఇప్పుడు మనం పేరెంట్లు తీసుకొస్తాం. ఇప్పుడు ఒక 4-5 months బ్యాక్ ఇమ్యూనిటీ గురించి వచ్చిండ్రు ఒకరు. వాళ్ళు ఏమన్నారు, సార్ మా బాబుకి ఇమ్యూనిటీ లేదు అంటే నేను చెప్పిన జర ఏమైనా స్పోర్ట్స్లో వేయండి అని చెప్పిన. అయితే వాళ్ళ నాయన నవ్విండు. ఎందుకు నవ్వుతున్నారంటే, ఏం సార్ వానికి బ్యాట్ కూడా పట్టుకోనీకి రాదు, వాడు ఏం ఆడతాడు అని అన్నాడు. ఆ అబ్బాయి ఏజ్ 8 years ఉండే. 8 years ఫిజికల్ యాక్టివిటీ. ఇప్పుడు పిల్లలు క్రికెట్ ఆడతారు కదా గల్లీలో, వీడు బ్యాట్ కూడా సరిగా పట్టుకోడు, ఉరికితే జర్ర సేపట్లో తకాయించిపోతాడు అంటే నేను ఒకటే అన్న, అయితే ఏమవుతుంది అంటే మళ్ళీ అక్కడ చక్కెర వచ్చి పడిపోతే మీరు ఏం చేస్తారని ఆయన నాకు క్రాస్ క్వశ్చన్ వేసింది. ఎవరైనా పిల్లల్ని మీరు కానీ ఎవరైనా ఇప్పుడు వీడియో చూస్తున్నారు కదా, క్రికెట్ ఆడేటప్పుడు, ఫుట్బాల్ ఆడేటప్పుడు ఎవరైనా చక్కెర వచ్చి పడిపోయేటోని చూసిండ్రా ఎవరైనా? ఎవరు చూడలేదు. అంటే ఏంది, అది మన బాడీకి మంచిది. మనం అది అర్థం చేసుకోవాలి. మా అబ్బాయి తినడు, ఏం ఆడతాడు అని అనుకుంటాం, కానీ అక్కడ పోతే ఎనర్జీ స్పెండ్ అవుతుంది, వాని ఆకలి ఇంకా ఎక్కువ అవుతుంది. రివర్స్ సైకాలజీ. సో మనం ఓవరాల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయాలి. రోగాలు వచ్చిన తర్వాత ఉరకడం డబ్బులు ఇచ్చి దానికన్నా రోగం వచ్చే ముందే చిన్నప్పటి నుంచే మీ పిల్లల్ని అథ్లెటిక్ మైండ్ స్ట్రాంగ్ ఉండాలి, బాడీ స్ట్రాంగ్ ఉండాలి, అన్నీ కరెక్ట్ ఉండేటట్టు మనం చిన్నప్పటి నుంచి చూసుకుంటే మనకు ఒక హెల్దీ ఇండియా ఉంటుంది ఒక 50 ఏళ్ళ తర్వాత. సో నో ఓవర్ ఈటింగ్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ, ఎంజాయబుల్ ఫిజికల్ యాక్టివిటీ. ఇప్పుడు వానికి బ్రేక్ డాన్స్ ఇష్టం లేదు, నువ్వు చెస్ ఆడాలంటే వాడు ఏడ ఆడతాడు, వానికి బ్రేక్ డాన్స్ లోనే వేయాలి. అట్లా వాడు ఇష్టంతో చేయాలి. అయితే అదొకటి. మళ్ళా ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు బ్యాగులు మోసుకొని పోతారు, అప్పుడు ఏమవుతుంది, ఫుల్ డే స్కూల్లోనే ఉంటారు, ఫుల్ బ్యాగ్ వేసుకొని పోతారు. మార్నింగ్ 7 o'clock నుంచి ఈవినింగ్ 7 o'clock వరకు ఉన్న స్కూళ్ళు కూడా ఉన్నాయి, అందరికీ తెలుసు. 7th class నుంచి ఐఐటి కోచింగ్, మెడికల్ కోచింగ్ ఉంటుంది ఆ పిల్లలకి. అసలు ఐఐటి అంటే ఏంది కూడా వాళ్ళకి అర్థం కాదు. ఏం చేస్తావు పెద్దగా అయినాక అంటే ఐఐటి అంటాడు. అంటే ఐఐటి అంటే ఏంది వానికి తెలియదు, కానీ వాడు చదువుతుండే ఐఐటికి ప్రిపేర్. అయితే అప్పుడు ఫిజికల్ యాక్టివిటీగా ఇగ్నోర్ చేస్తారు. వచ్చిన తర్వాత కూడా వానికి ఎన్నో హోంవర్క్లు ఉంటాయి. మన బ్యాగ్లో ఎన్ని బుక్లు ఉన్నాయి దానికన్నా ఎక్కువ బుక్లలో వాడు హోంవర్క్లు, నోట్స్లు రాసుకోవాలి. దానికోసం 12ంటికి పడుకుంటాడు. 12ంటికి పడుకొని మళ్ళీ 6ంటికి లేస్తాడు. మనమే 7-8 గంటలు పడుకుంటాం. పిల్లలకి 6 గంటలు పడుకోబెడితే వాళ్ళ బాడీ ఎక్కడ డెవలప్ అవుతుంది? కరెక్ట్. ఇప్పుడు ఐఐటిలో ఎవరైతే ఇంజనీరింగ్ చేస్తుండు, ఒక నార్మల్ కాలేజ్లో ఎవరైతే ఇంజనీరింగ్ చేస్తుండు, ఎవరికైతే పైకి రావాలి అని ఉంటారు కదా, వాడు ఎట్లయినా పైకి వస్తాడు. ఇట్ ఈస్ నాట్ నెసెసరీ. మన పిల్లలకి స్కిల్స్ మీద, వాళ్ళ హెల్త్ మీద, మెంటల్ హెల్త్ మీద, ఫిజికల్ హెల్త్ మీద, అన్నిటి మీద ఫోకస్ చేస్తూ మన పిల్లల్ని మనం పెంచాలి. అట్లా పెంచితే వాడు ఏడున్నా బతుకుతాడు. కరెక్ట్. అది మనం చూసుకోవాలి. సో అట్లా స్లీప్ లేకపోవడం వల్ల కూడా మనకు ఫ్యూచర్లో వెయిట్ పెరుగుతుంది. ఇవి కొన్ని మెయిన్ రీజన్లు ఎందుకు మనకు ఇంత ప్రాబ్లంలు ఉన్నాయి ఇప్పుడు ఇండియాలో. వెయిట్ ప్రాబ్లమ్స్, షుగర్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, నరాల ప్రాబ్లంలు, ఇవన్నిటికీ మనం ఎప్పటి నుంచో ఒక ఫౌండేషన్ వేస్తున్నాం. ఇవి అవాయిడ్ చేయాలి. సో ఎలాగో అలాగా వెయిట్ అయితే పెరిగిపోయాము, మరి ఆ తర్వాత ఏం చేయాలి? వాట్ డు యు థింక్ వి షుడ్ డు? వెయిట్ మనం పెరిగిపోయాం, ఎప్పుడు కాలేజ్ పాస్ అయినాక, జాబ్లో చేరినాక. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు వెయిట్ లాస్ చేసుకోవాలి, దానికి నానా రకాల డయట్లు. ఇప్పుడు ఆ మనిషి వెయిట్ ఎట్లా తగ్గించుకోవాలని రీసెర్చ్ మీద ఉంటాడు. మరి ఇప్పుడు ఇదే కదా సార్ వాడికి పెక్యులర్ పీరియడ్, అబ్బాయి కన్నా అమ్మాయి అని. ఎందుకంటే ఆఫ్టర్ కాలేజ్ జాబ్ తర్వాత నెక్స్ట్ పెళ్ళిళ్ళు. మీరు అన్నారు కదా, ఇప్పుడు 1 month వాడు రీసెర్చ్ చేస్తాడు గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ, ఏమని, హౌ టు రెడ్యూస్ వెయిట్, బెస్ట్ డయట్ ఫర్ వెయిట్. ఇప్పుడు అందరూ ఒకటి చెప్తారు. ఒకడు ఏమంటాడు, ఒక్కొక్కరు ఒక్కొక్కటి 16 గంటల్లో ఒకసారి తినాలంటాడు. మళ్ళీ ఇంకొకటి ఏమంటాడు, 16 గంటల్లో ఒకసారి తినొద్దు, 12 గంటల్లో ఒకసారి తినాలి అని అంటాడు. మళ్ళీ ఇంకోటి ఏమంటాడు, ఈ గంటలు హిసాబ్ పెట్టకండి, మీరు కీటో డయట్ చేయండి అంటాడు. మళ్ళీ ఇంకోటి ఏమంటాడు, మీరు కీటో డయట్ చేస్తే ఏమవుతుంది, కిడ్నీలు ఖరాబ్ అయితే ఎక్కువ రోజులు కీటో డయట్ చేస్తే, మీరు పావులో డయట్ చేయండి అంటాడు. మళ్ళీ పావులో డయట్ గురించి ఇంకొకటి ఏమంటారు, ఇవన్నీ బేకార్, కీటో బేకార్, పాలో బేకార్, అయ్యే బేకార్ అని. మీరు మెడిటరేనియన్ డయట్ చేయండి,
దాంట్లో మంచి ఆయిల్లు వాడతారు, సాలెడ్లు ఎక్కువ వాడతారు, అది చేస్తే ఇంకా వెయిటే పెరగదు అంటారు. ఇప్పుడు ఈ మనిషి కన్ఫ్యూజ్ అయిపోతాడు, అరే నేను ఏం చేయాలి, నేను ఇప్పుడు ఎట్లా తగ్గాలి? కొన్ని రోజులు అది, కొన్ని రోజులు ఇది, కొన్ని రోజులు ఇది, కొన్ని రోజులు అది చేస్తూ ఉంటారు. మళ్ళీ ఇప్పుడు వీళ్ళ మేనమామ కానీ లేకపోతే ఎవరో అమెరికాలో ఉంటాడు, ఆయన ఏం చేస్తాడు, ఇప్పుడు వచ్చిండు సంక్రాంతికి వచ్చిండు, ఈయన కోసం యాపిల్ వాచ్ పట్టుకొస్తాడు. అరే నువ్వు డైలీ ఇది వేసుకో, ఇది నువ్వు లావ్ అవుతున్నావు కదా, ఇప్పుడు 2 ఏళ్ళ నీ పెళ్ళి ఉంది, ఇప్పుడు 2 ఏళ్ళ పెళ్ళి ఉంటే నువ్వు ఇప్పటి నుంచే ఎక్సర్సైజ్ ఇవన్నీ చేసి డయట్లు గీట్లు మొత్తం చూసుకో యూట్యూబ్లో అక్కడిక్కడ, అవి చేయి, డైలీ దీంట్లో 10,000 స్టెప్పులు నడువు, నువ్వు బక్కగా అయిపోతావు, హీరోలాగా అయిపోతావు అని అంటాడు. ఇప్పుడు దీనికి ఇంకో సమస్య, అరే డయట్ ఏది చేయాలి, ఎంతసేపు నడవాలి, నేను పని ఎంతసేపు చేయాలి? అయితే మనం ఏం చేయాలంటే ఈ 10,000 స్టెప్పులు హిసాబ్ పెట్టుకోవద్దు, ఓకే ఈ ఫలానా డయట్ చేయాలి అనేసి పెట్టుకోవద్దు. ఓకే మీరు చిన్నప్పటి నుంచి ఏం తింటున్నారు, ఒకరోజు కూర్చోండి రూమ్లో, ఆలోచించండి ఏం తింటున్నారు, పేపర్ మీద రాసుకోండి. మార్నింగ్ ఏం తింటున్నారు, దోశ, ఎక్కడ, బండి మీద రాసుకోండి, నేను ఇక్కడ ఫలానా చోట్ల దోశ తింటున్నా, వారం రోజుల్లో ఇక్కడ ఇంత తింటా, ఇంటికాడ ఇంత తింటా, మళ్ళీ బయట తిన్నాక ఇంటికాడ తినకపోతే అమ్మ తిడుతుంది, అందుకే ఇంటికి కూడా వచ్చి తింటున్నా. ఇవన్నీ ఒక పేపర్ మీద మీ డయట్ రాసుకోండి. ఈ మొత్తం రాసుకున్నాక ఒకసారి ఆలోచించండి, మీరు ఇంత వెయిట్ పెరిగింది కదా, దానికి ఏమేమి కారణాలు ఉన్నాయి. ఒకటి, మీ దగ్గర హెల్త్ ఇది వాచ్ లేకుండే అనుకోండి, ఇప్పుడు వాచ్ వచ్చేసింది మీకు రిమైండ్ చేయనీకి, ఏంది, అరే నడు లేయ్ నడు, అది గంటకు చెప్తుంది, లేయ్ కూసో నడు వాటర్ తాగు అవన్నీ అంటది. కరెక్ట్, అది సెట్ చేసుకోండి. అది లేనంటే కూడా మీ మైండ్ని మీరు సెట్ చేసుకోండి. మళ్ళీ సెకండ్ థింగ్ ఏం చేయండి, ఇప్పుడు ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ వల్ల మీకు వెయిట్ పెరిగింది, నిద్ర సరిగా లేదు, బాస్ తిట్టుతూనే ఉన్నాడు, మీ టార్గెట్లు చేస్తలేరు అనేసి వెయిట్ పెరిగింది. ఇంకోటి ఏంది, ఇప్పుడు మీకు స్ట్రెస్ కూడా ఉంది లైఫ్లో, జాబ్ గురించి స్ట్రెస్, ఇంటికి వస్తే పెళ్ళి ఎప్పుడు అని పేరెంట్స్ అది స్ట్రెస్. ఈ స్ట్రెస్ వల్ల కూడా మనిషి ఏం చేస్తాడంటే స్ట్రెస్ ఈటింగ్ చేస్తాడు, బింజ్ ఈటింగ్ చేస్తాడు. ఎందుకు చేస్తాడు బింజ్ ఈటింగ్ అంటే, ఇప్పుడు మార్నింగ్కి వెళ్ళి పని చేస్తున్నా నేను, ఎంత పని చేసినా, ఇప్పుడు మార్నింగ్కి వెళ్ళి పోయి నాకు ఆఫీస్లో వాడు తిట్టిండు, వీడు తిట్టిండు, మేనేజర్ తిట్టిండు, బాస్ తిట్టిండు, ఆయమ్మ కూడా తిట్టింది. అయితే ఇప్పుడు ఏంది, ఇప్పుడు నేను ఎట్లా సాటిస్ఫై చేసుకోవాలి, ఇప్పుడు పడుకోవాలి నేను మంచిగా, ఏముండే నాకు ఖుషి, మొత్తం రోజులో ఖుషినే లేదు నా లైఫ్లో అనేసి ఒక బిర్యానీ ఆర్డర్ చేస్తాడు, మెల్లగా కిందికి పోయి తీసుకొస్తాడు ఎవ్వరు చూడకుండా, బెడ్రూమ్లో కూర్చొని తింటాడు. అమ్మయ్య ఇవాళ మంచిగా ఏదో సంపాదించిన నేను, ఒక ఏమవుతుంది అప్పుడు మైండ్లో అంటే డోపమిన్ రిలీజ్ అవుతుంది, నాకు ఇష్టమైన పని చేశాను అట్లీస్ట్ అని. దాంట్లో మనం ఏం చేస్తున్నాం, ఎక్కువ క్యాలరీ మన బాడీలో వేస్తున్నాం. ఇట్లా ఎన్నోసార్లు అవుతుంది, రోడ్ల మీద పోతున్నాం, రోడ్ మీద పోయేటప్పుడు బజ్జీలు కనిపిస్తాయి, ఇప్పుడు ఇంట్లో టిఫిన్ తిన్నాం, పోయేటప్పుడు ఆ మైసూర్ బజ్జీ కనిపిస్తుంది, అరే అది తినేసి పోదాం, మళ్ళీ ఆఫీస్కి పోయి కంటిన్యూ పని ఉంటుంది కదా అని అనుకుంటాం, అది అట్లా తింటాం. మళ్ళీ ఎవరో దోస్తు వచ్చి లంచ్ చేసుకుంటాం, మళ్ళీ లంచ్ చేసుకున్నాక ఎవరో దోస్తు వచ్చి అరే నడురా చాయ్ తాగేసి వద్దాం అనేసి వాడు తీసుకొని పోతాడు, మళ్ళీ పునుగులు, మిర్చి బజ్జీలు అవి ఇవి తింటాం. అంటే ఎక్స్ట్రా క్యాలరీలు ఎక్కడెక్కడ మీరు మీ బాడీలో వేస్తున్నారు అది ఒక పేపర్ మీద రాసుకోండి. దాని తర్వాత ఫస్ట్ మీ మైండ్ని సెట్ చేయండి, నేను ఇప్పుడు ఒక డయట్ నా బాడీ ప్రకారం నేను ప్రిపేర్ చేసుకుంటా, నా బాడీ ప్రకారం నేను ప్రిపేర్ చేసుకొని నేను ఇది స్ట్రిక్ట్గా అట్లీస్ట్ 4 నెలలు ఫాలో చేస్తా. 4 నెలలు ఫాలో చేసిన తర్వాత నాకు వెయిట్ తగ్గట్లేదు అంటే నేను ఎవరినైనా కలుస్తా. అండర్లయింగ్ రోగం ఏం లేదు, ఒబెసిటీ ఒకటి ఉంది. ఓకే, ఇప్పుడు ఈ మనిషి ఏం చేస్తాడు, అన్నీ మైనస్ చేస్తాడు, దిమాకున్న మనిషి అన్నీ మైనస్ చేస్తాడు. సరే నేను ఆఫీస్కి పోయేటప్పుడు పునుగులు తింటున్నా తీసేయి, ఫోన్లోకి వెళ్ళి జొమాటోలు స్విగ్గీలు డిలీట్ చేసేస్తాడు, మళ్ళీ వాచ్ డైలీ టైంకి పెట్టుకుంటాడు, టైంకి పడుకుంటాడు, టైంకి లేస్తాడు, ఎవరు ఏమన్నా పట్టించుకోడు, ఆఫీస్లో 100 మంది 100 తిట్లు తిట్టినా పట్టించుకోడు, డోంట్ కేర్ యాటిట్యూడ్. మళ్ళీ దాని తర్వాత వెరీ ఇంపార్టెంట్లీ ఏం చేస్తాడంటే ఏది పర్టికులర్ డైట్ ఫాలో చేయడు. ఈయన ఏం చేస్తాడు, ఎంత తింటున్నా మొత్తం పేపర్ మీద రాసుకున్నాడు కదా, దాంట్లోకి వెళ్ళి అద్దం దొడ్డం అన్నీ తీసేసిండు, చిరుదండీలు అన్నీ తీసేసిండు, ఇప్పుడు ఓన్లీ ఏది హెల్దీ ఉంది అది తింటుండు. నాలుకకి టేస్ట్ నచ్చుతుంది తినట్లేదు, బాగా కూడా ఉంటుంది, ఇప్పుడు ఇంట్లో వండింది కూడా టేస్టీనే ఉంటుంది, కరెక్ట్, ఇంట్లో ఉండేదే తినాలి అంటే అమ్మ వండింది తినాలి, లేకపోతే మీ వైఫ్ పెళ్ళి అయిపోయింది వైఫ్ వండిందే తినాలి. మళ్ళీ దాని తర్వాత ఎంత తినాలి అది కూడా ఇంపార్టెంట్ కదా, ఇప్పుడు పోర్షన్ సైజ్ అంటాం మనం,
సగం మందికి అర్థం కాదు పోర్షన్ సైజ్ అంటే ఏంద్రా భయ్ నాకు ఇంత సరిపోతుంది అంత తింటా అదే నా పోర్షన్ సైజ్ అనుకుంటా. అట్లా కాదు, మీరు లంచ్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ ఏ టైంకి తింటుండ్రు అదే టైంకి తినాలి. ఓకే. సెకండ్ రూల్ ఏంటంటే తిన్న తర్వాత ఎక్కువ నీళ్లు తాగొద్దు. హాఫ్ అన్ అవర్ వరకు, హాఫ్ అన్ అవర్ టు 1 hour 1 hour. ఎక్కువ నీళ్లు తాగొద్దు. ఓకే. మళ్ళీ థర్డ్ రూల్ ఏంటంటే ఒక్క బుక్క నోట్లో పెట్టిన తర్వాత దాన్ని మంచిగా చూ చేయాలి. ఫోర్త్ రూల్ ఏంటంటే ఇప్పుడు డైలీ మీరు 10 నిమిషాల్లో తింటారు కదా, ఇవాళ నుంచి మీరు 20 నిమిషాలు మినిమం తినాలి. దాని తర్వాత నెక్స్ట్ రూల్ ఏంటంటే తినేటప్పుడు టీవీ కానీ ఫోన్ కానీ చూడొద్దు. ఓకే. ఎందుకు చూడొద్దు? ఫోన్ చూసుకుంటా అది ప్లేట్లో అయిపోగానే మళ్ళీ వేసుకుంటాం. ఏదైనా ఇంట్రెస్ట్ వీడియో చీటింగ్ అంటే అనుకోకుండా కూడా వేసుకుంటాం ఒక్కొక్కసారి, మర్చిపోతాం మరి ఎంత తినేది ఉంది అనేసి. ఎంత తినాలి, మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే ఎంత తినాలి ఒకటేసారిలో వేసుకోవాలి. సెకండ్ టైం మళ్ళీ లేచి మీ చేయి స్పూన్ దగ్గర పోవద్దు. అండ్ లాస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే డైలీ మీరు ఎంత తింటుండ్రు మైండ్లో ఒకసారి తెచ్చుకోండి. మొత్తం రోజుల మార్నింగ్ పూరి, మధ్యాహ్నం రైస్, నైట్ ఇది అది మొత్తం ఒక కాడ ఇమాజిన్ చేసి కలెక్ట్ చేయండి. దాని హిసాబ్ ఎంత వస్తుంది, ఇంత వచ్చింది అనుకోండి. మీరు మొత్తం రోజులో ఇంత తింటుండ్రు కదా, ఇప్పుడు మొత్తం రోజుల దీన్ని సగం తినాలి. మీరు దీన్ని సగం తినాలంటే ఇంత పోయి అది ఇంత అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మీరు 3 ముక్కలు చేయాలి, బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్. అట్లా 3 ముక్కలు చేసి క్వాంటిటీ అకార్డింగ్ టు క్వాంటిటీ. దాని అర్థం ఏమైపోతుంది, మార్నింగ్ ఎంత తింటుండ్రు దానికి హాఫ్ తింటున్నాం, మధ్యాహ్నం ఎంత తింటున్నాం దానికి హాఫ్ తింటున్నాం, నైట్ ఎంత తింటున్నాం దానికి హాఫ్ తింటున్నాం. ఇట్లా ఏం చేసినాం, ఫస్ట్ మనం అన్ని చిరుదండీలు తీసేసినాం మన డైట్లోకి వెళ్ళి. ఆ దోశలు బయట తినేటివి, మళ్ళా ఆ బజ్జీలు, మైసూర్ బజ్జీలు, పునుగులు, బిర్యానీలు మెల్లగా మనం స్విగ్గీ మీద ఆర్డర్ చేసి తినేటివి అవన్నీ తీసేసినాం. అవన్నీ తీసేయడం వల్ల ఎన్నో క్యాలరీలు వెళ్ళిపోయినాయి. మళ్ళీ దాని తర్వాత ఉన్న డయట్లో మనం ఏం తింటున్నాం, ఇంటికాడే తింటున్నాం కదా, ఇంటికాడ తింటే హెల్దీనే తింటున్నాం మనం. దాంట్లోకి వెళ్ళి కూడా సగం తీసేసినాం. సగం తీసేసినాక ఆల్రెడీ ఇక్కడ 50% క్యాలరీలు పోయినాయి. మళ్ళా అవన్నీ మొత్తం రోజు చిరుదండీలు తినే క్యాలరీలు కూడా పోయినాయి. ఇప్పుడు ఏం మిగిలింది, మన బాడీకి ఎంత అవసరం ఆల్మోస్ట్ అంతే తింటున్నాం. కానీ మాకు ఒకటేసారి ఇట్లా తగ్గిస్తే నీరసం వచ్చేస్తుంది, కాన్సన్ట్రేట్ చేయట్లేకపోతున్నాం. అసలు కొంతమందికి ఏంటో తెలుసా సార్, అది సరిపోతుందేమో పొట్టకి, బహుశా ఎనర్జీ కూడా వాళ్ళకి ఇస్తుందేమో, కానీ వాళ్ళ మీద వాళ్ళకే బెంగ ఉంటుంది. రోజు అంత తినేదాన్ని, ఈరోజు ఇంతే తిన్నాను, రోజు 4 దోశలు తినేదా, ఒక్కటే దోశ తిన్నాను, మన మీద మనకే బెంగ ఉంటుంది. అదే యాక్చువల్ కారణం వెయిట్ గెయిన్ అవ్వడానికని తెలుసుకోలేకపోతున్నాం. ఇప్పుడు నేను చెప్పిన డైట్ ప్రకారం ఆటోమేటికలీ వారం 10 రోజుల్లోనే మీకు వెయిట్ తగ్గడం స్టార్ట్ అవుతుంది. మీరు ఏ డైట్ చేసే అవసరం లేదు, ఎక్కడ పోయి 50,000 కట్టి లక్షలు కట్టి అవసరం లేదు. ఇట్లా చేస్తే ఎవరైనా ఓన్లీ మైండ్ సెట్, మైండ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఏమవుతుంది, వారంలో వెయిట్ కూడా తగ్గడం స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ డే ఎట్లయితుంది అంటే మీరు ఓన్లీ టిఫిన్ చేస్తారు కదా, 2 ఇడ్లీలు డైలీ 4 ఇడ్లీలు తింటాడు ఈ మనిషి. ఫస్ట్ డే 2 ఇడ్లీలు తింటాడు కదా, ఇట్లా లేవగానే ఏం తిన్నా నేను, నా లైఫ్ దానికన్నా ఎక్కువ ఏం చేస్తున్నా నా లైఫ్లో నేను, ఇంత కష్టపడి నాకు దొరికేదేంది 2 ఇడ్లీలు అని వస్తుంది. కానీ మీ మైండ్ మీకు కంట్రోల్ చెయ్యొద్దు ఎప్పుడు. మీరు మీ మైండ్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. మీరు మీ మైండ్ని కంట్రోల్లో పెట్టుకొని మీ మైండ్కి మీరు సంజాయించాలి, అరే బక్కగా అవ్వాలి, బక్కగా అయితేనే మనకు హెల్త్ మంచిగా ఉంటుంది, జర స్మార్ట్గా ఉంటాం అనేసి మీరే మీ మైండ్కి అడ్వైజ్ ఇవ్వాలి. ఏమైపోతుంది, నాకేమైనా అయిపోతే నా మీద ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది, అవన్నీ మీ మైండ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఫస్ట్ డే మీ మైండ్ వింటుంది. సెకండ్ డే మీ మైండ్ ఫస్ట్ డే ఫుల్ విపరీతంగా ఆకలి అవుతుంది, దేంట్లో మైండ్ ఉండదు. అప్పుడు సెకండ్ డే ఏమైపోతుంది అంటే మైండ్ జర అడ్జస్ట్ చేస్తుంది, అరే అవును మనోడు జర కరెక్టే ఉన్నాడు, జర సహకరిద్దాం, సపోర్ట్ చేద్దాం అనేసి జర ఫిక్స్ అయిపోతుంది మైండ్. వారం అట్లనే పోతుంది. మళ్ళీ ఏమవుతుంది, మన దగ్గర పండగలు చాలా ఎక్కువ ఉంటాయి. మళ్ళీ ఇంకోటి రూల్ నేను మర్చిపోయినా, చీట్ డేలు పెట్టుకోవద్దు. ఎందుకంటే మనం ఏది కావాలో తింటున్నాం ఒక దాంట్లో చూసుకుంటే, మళ్ళీ చీట్ డే ఎందుకు మనకు వద్దు. చీట్ డే అంత తినేది అంత, ఏదైనా ఏది తినాలనిపిస్తే అది ఓకే. మళ్ళీ దాని తర్వాత ఏమవుతుంది, ఏదో పండగ వస్తుంది. ఇప్పుడు దసరా వచ్చింది, అందరి ఇంటికి పోతాం, బంగారం ఇస్తాం. వాళ్ళు అరే ఏంద్రా ఏం చేస్తున్నావు, 10 రోజులే డైట్ స్టార్ట్ చేసి షర్ట్లు లూజ్ అయిపోతున్నాయి, బక్కగా అయిపోయినావు, మీ వైఫ్ పెడతలేదు అని తిండి. వాళ్ళ అమ్మకి చెప్తారు, మళ్ళీ ఏం కొడుకు ఏమవుతుంది 6 నెలల్లో యూఎస్కి పోతుండు, ఏంది ఇట్లా బక్కగా చేసి పంపిస్తావా,
వాళ్ళ అమ్మ మళ్ళీ తిట్టడం, ఏంద్రా నువ్వు ఇట్లా బక్కగా అయిపోయి మా పరువు తీస్తున్నావు అని స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఇంకి లోపల నుంచి అనిపిస్తుంది, అరే నేను ఏమైనా బక్కగా అయిపోయానా, 7 రోజుల్లా ఇవాళ ఎట్లయినా చేసి బిర్యానీ తినాలి ఇప్పుడు. ఎందుకంటే ఇన్ని రోజులు కంట్రోల్ చేసుకున్నాడు కదా, అప్పుడు అంత మోటివేషన్ పోతుంది. మైండ్కి ఏమనిపిస్తుంది, ఏం కావాలి సాధించుకుందాం ఇంకా వద్దు అనేసి మళ్ళీ పోయి ఒక్కరోజు ఇవాళ తిందాం అనేసి స్టార్ట్ చేస్తారు, మళ్ళీ ఆ డయట్ వదిలేస్తారు. అయితే మైండ్ స్ట్రాంగ్ ఉండాలి, ఎవ్వరి మాటలు వినొద్దు. మీరు పెట్టుకున్నది ఒక టార్గెట్, ఆ టార్గెట్ రీచ్ అయినప్పుడు వరకు ఎవ్వరు ఏం చేసినా మీరు వినొద్దు, ఫోకస్డ్ ఉండాలి. అప్పుడే మీకు అది రీచ్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏ పర్ఫెక్ట్ ఇట్లా డయట్ లేదు, ఏమి ఇట్లా రూల్ లేదు. ఎందుకంటే నేను మార్నింగ్ ఈ షేక్ తాగండి, ఈవినింగ్ ఈ షేక్ తాగండి, మధ్యాహ్నం ఒకటేసారి తినండి అనేసి కూడా అంటలేను. అట్లా చేసి కూడా వెయిట్ తగ్గేటోళ్ళు ఉంటారు. ఇప్పుడు ఒక ప్రోడక్ట్కి 10,000 20,000 కడతారు. మార్నింగ్ ఒక షేక్ ఇస్తాడు, ఈవినింగ్ ఒక షేక్ ఇస్తాడు, అవి తాగేసి ఓన్లీ మధ్యాహ్నం తింటారు. వాళ్ళకి ఏం అర్థం అయితే లేదంటే వాళ్ళు 24 hours IF చేస్తున్నారు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నారు. మార్నింగ్ ఏం తినట్లేదు, ఈవినింగ్ ఏం తినట్లేదు. అదే ఎవరికి ఏం కట్టకుండా అట్లా చేస్తే కూడా అయిపోతుంది. కొంచెం తెలివిగా ఆలోచించి మైండ్ కంట్రోల్లో పెడితే ఈ వెయిట్ లాస్ తోనే చాలా అన్నిటికీ అన్ని డిసీజెస్ ఆల్మోస్ట్ సమాధానం వస్తుంది సార్. డయాబెటిక్ అండ్ ఈవెన్ థైరాయిడ్ ఇష్యూస్ కానీ అన్ని వెయిట్ గెయిన్ లోనే దాగి ఉంటాయి కదా మూల కారణాలు. ఇప్పుడు మన ప్యాన్క్రియాస్ అయితే ఒకటే ఉంటుంది కదా, ప్యాన్క్రియాస్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది కదా. ఏమవుతుంది, ఇప్పుడు వెయిట్ పెరిగినాం అనుకోండి, మన BMI ప్రకారం, మనం హైట్ ప్రకారం మన వెయిట్ 60 కిలోలు ఉండాలి, కానీ మనం 100 కిలోలు ఉన్నాం, అంటే 40 kgs ఎక్కువ ఉన్నాం. అంటే ఈ ప్యాన్క్రియాస్ ఏదైతే ఉంది 60 కిలో మనిషి ప్రకారం డిజైన్ అయింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు, ఎక్సెస్ ఓవర్ వెయిట్ 40 కిలోలు ఎక్కువ ఇస్తున్నారు. అంటే 2 మనుషుల పని ఒక ప్యాన్క్రియాస్ చేస్తుంది. ఇప్పుడు ఇది ఎట్లుంది, ఒక ఆటోలో స్కూల్ పిల్లలు పోతారు, ఆ ఆటోలో బయట రాసి ఉంటుంది టు సీట్ 4 ఓన్లీ అనేసి, కానీ ఆడు 12 పిల్లల్ని నింపుతాడు దాంట్లో. ఇక్కడ కూడా అదే అవుతుంది. మనం ఆటో డ్రైవర్ ఉండి మనం 12 పిల్లల్ని నింపుతున్నాం. ఎందుకు, అరే మన పొట్ట దీని మీదనే నడుస్తుంది, జర ఎక్కువ తీద్దాం దీంట్లోకి వెళ్ళి అనేసి. ఇప్పుడు ఇక్కడ కూడా అట్లనే, అరే మొత్తం రోజు పని చేస్తున్నా, మన బాడీకి మంచి ఫుడ్ ఇవ్వకపోతే ఎట్లా, కానీ ఏమైపోతుంది, ప్యాన్క్రియాస్ అప్పుడు డిస్టర్బ్ అవుతుంది. ఉన్న 2 కిడ్నీలు 1 వెయిట్ ప్రకారం ఉంటాయి, ఉన్న హార్ట్ కూడా 1 వెయిట్ ప్రకారం ఉంటుంది. ఇప్పుడు మొత్తం ఆటో నింపేసి ఆ ఇంజన్ ఖరాబ్ చేయడం ఎందుకు మనకు? సో అట్లా ఇంజన్ ఖరాబ్ అవుతుంది కదా ఆటోది. అట్లనే కిడ్నీలు, ప్యాన్క్రియాస్లు, గుండె ఇవన్నీ ఖరాబ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. దాంతో మనకు BP రావడం, దాంతో మనకు షుగర్ వ్యాధి రావడం, మళ్ళీ దాంతో నరాల బలహీనత ప్రాబ్లం రావడం. చాలా మంది సఫర్ అవుతున్నారు ఈ ప్రాబ్లం తోటి. బోన్స్ ఒకటి, నరాలు ఒకటి. ఈ నరాల ప్రాబ్లం ఎందుకు వస్తుంది వాళ్ళకు? షుగర్ వ్యాధి వల్ల 70% మందికి నరాల ప్రాబ్లం వస్తుంది. లేదు షుగర్ వ్యాధి బై ఛాన్స్ లేదనుకోండి, వానికి వెయిట్ ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. అట్లాంటి వాళ్ళకు నరాల ప్రాబ్లం వస్తుంది. మళ్ళా వాళ్ళకు హార్ట్ కూడా ఒకటే ఉంటుంది కదా, దాని పంపింగ్ కెపాసిటీ ఎంత ఉంది, 60 kg మనిషి ప్రకారం ఉంది. ఇప్పుడు పెద్దోళ్ళు ఏం చేస్తారు, మనం ఆశీర్వాదం తీసుకున్నప్పుడు శతమాన్ ఆయుష్మాన్ భవ అంటారు. అంటే ఏంది, నువ్వు 100 ఏళ్ళు బతకాలి, నీ బాడీలో అన్ని పార్ట్లు మంచిగా పనిచేయాలని. అయితే 100 ఏళ్ళు ఉంది మనిషిది, కానీ మనం దాన్ని 60 ఏళ్ళకే తీసుకొస్తున్నాం. ఇప్పుడు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇన్ ఇండియా 65 years. అంటే ఏంది, మన బరువు ఎక్కువ ఉండడం వల్ల ఏదైతే 40 కిలోలు ఎక్కువ ఉన్నాం కదా, దాని వల్లనే 40 ఏళ్ళు మన లైఫ్ తగ్గుతుంది. సో అది మంచిగా ఉండాలంటే మనం బరువు కరెక్ట్ ఉండాలి, లేకపోతే షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు, క్యాన్సర్లు కూడా వస్తాయి. నిజంగా చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో చేతన్ గారు. నాకైతే రైట్ ఫ్రమ్ హోమియోపతి నుంచి స్టార్ట్ చేసాము, అండ్ చాలా రకాల ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా ప్రేక్షకులకి చాలా వాల్యుబుల్ వీడియో అందించామనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. థ్యాంక్ యూ అండి.